మహారాష్ట్ర కొంకణ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాకు చెందిన అంబవాడి అనే గ్రామంలో రామ్జీ సక్పాల్ భీమాబాయి అనే పుణ్య దంపతులుండేవారు. మహర్ అనే అస్పృశ్య కులానికి చెందినవారు. మహర్ కులస్తులు దృఢకాయులు, తెలివితేటలు గల వారగుట చేత ఆంగ్ల ప్రభుత్వం వీరికి మిలిటరీ ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించింది. రామ్జీ మాలోజీ సక్పాల్ మిలిటరీలో చేరి సుబేదారై మధ్యప్రదేశ్లోని మౌ అనే చిన్న పట్టణంలో ఉద్యోగం చేస్తుండేవాడు. చేసేది మిలిటరీ ఉద్యోగమైన మనసు మాత్రం ఎల్లప్పుడూ దైవ చింతన, మత తత్పరలతో నిండి ఉండేది. కబీరు ప్రబోధాలను ఎల్లప్పుడూ వల్లిస్తూ భార్య భీమాబాయితో కలిసి పొద్దుపోయే వరకు భజన గీతాలను పాడుతుండేవాడు. భీమాబాయి తన భర్తకు ఎల్లవేళలోనూ తోడు నీడగా ఉంటూ ఆదర్శవంతమైన జీవితం గడిపిన మహా ఇల్లాలు. ఈ పుణ్య దంపతులకు 14 సంతానం. వీరిలో ఆఖరి సంతానమే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్.